మీ బాధలు మర్చిపోయేలాగా దేవుడు ఏదో కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. గడిచిన దినాల్లో మీరు పొందిన గాయాలు మర్చిపోయేలా దేవుడు ఏదో ఒక ఘనమైన కార్యం చేయబోతున్నాడు. గడిచిన నెలల్లో, గడిచిన సంవత్సరాల్లో మీరు ఎంత నష్టపోయారో, మీరు ఎంత పోగొట్టుకున్నారో, ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని శోధనలు అనుభవించారో, ఎన్ని నిందలు అనుభవించారో, ఎన్ని అవమానాలు అనుభవించారో, ఎంత కన్నీరు కాచారో, ఎంత నలిగిపోయారో, ఎంత కుమిలిపోయారో, ఎంత అనారోగ్యాలు పాలయ్యారో, ఎంత మంచాన పడ్డారో, ఎన్నిసార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగారు, అవన్నీ మర్చిపోయేలాగా ఒక మహిమ కలిగిన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దగ్గరగా చెప్పలు కడుతూ రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. ఏసేపు తన బాధలను మర్చిపోయేటట్లు చేసేలాగా మనుష్యుని దేవుడు ఏసేపుకు అనుగ్రహించినట్లుగా మీకు కూడా దేవుడు కొన్ని అనుగ్రహించబోతున్నాడు. మీ కుటుంబంలో దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. సంఘముల దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. పరిచర్ల దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. చెల్లి, నీ జీవితంలో దేవుడు నీ బాధను మర్చిపోయే ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. తమ్ముడు, నీ జీవితంలో నీ బాధను మర్చిపోయే కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దైవజనుడు, నీ కుటుంబంలో నువ్వు అనుభవించిన బాధను మర్చిపోయేలా చేయడానికి దేవుడు ఒక మనుష్యుని ఇవ్వబోతున్నాడు. నీ శ్రమను మర్చిపోయేలాగా, నీ బాధను మర్చిపోయేలాగా, నీ వేదన మర్చిపోయేలాగా, నీ కన్నీళ్లు మర్చిపోయేలా చేయడానికి నిన్ను దేవుడు ఒక బహుమానంతో నింపబోతున్నాడు.